టీమిండియా టీ20 వరల్డ్ కప్ ని గెలవాలంటే నలుగురు ప్లేయర్లు చాలా బాగా ఆడాలి. వీళ్ళ నుంచి వరల్డ్ కప్ లో సాలిడ్ పర్ఫార్మెన్స్ కనుక వస్తే టీమిండియాని ఏ టీం కూడా ఓడించలేదు. ఆ నలుగురు ప్లేయర్ల గురించి మాట్లాడుకునే ముందు క్రికెట్ కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ముందుగా మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సంజు శాంసన్. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. అతనికి తోడుగా సంజు శాంసన్ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ లో మంచి స్కోర్ ని బోర్డు మీద పెట్టగలదు. చేసింగ్ లో అయితే ఎంత పెద్ద స్కోర్ నైనా ఛేదించగలదు. మనం మాట్లాడుకోబోయే సెకండ్ ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. టీ20 క్రికెట్ లో ఒకప్పుడు చాలా బాగా ఆడిన సూర్య ప్రజెంట్ అంతగా రాణించలేకపోతున్నాడు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ లో కెప్టెన్ గాను బ్యాటర్ గాను సూర్య బాగా రాణించాల్సిన అవసరం అనేది ఉంది. సూర్య మళ్ళీ ఫామ్ అందుకుంటే మాత్రం ఇండియాకి అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకోబోయే థర్డ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ప్రజెంట్ టీ20 క్రికెట్ లో మాస్టర్ ఫినిషర్ గా ఆడుతున్న హార్దిక్ పాండ్యా తన ఫామ్ ఇలాగే కొనసాగించాల్సిన అవసరం అనేది ఉంది. అప్పుడే టీమిండియాకి వరల్డ్ కప్ గెలవడానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ వరల్డ్ కప్ కోసమే హార్దిక్ పాండ్యా వన్డే క్రికెట్ కి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను చేసిన ఈ త్యాగానికి టీమిండియాకి వరల్డ్ కప్ గెలిపిస్తే హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాడవుతాడు. ఆ తర్వాత మనం మాట్లాడుకోబోయే ఫోర్త్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. 2021 టీ20 వరల్డ్ కప్ లో అంతగా రాణించలేకపోయిన వరుణ్ చక్రవర్తి 2026 టీ20 వరల్డ్ కప్ లో అపోజిషన్ బ్యాటర్స్ ని తన స్పిన్ మాయాజాలంతో పడగొట్టగలిగితే టీమిండియాకి బౌలింగ్ లో ఎదురనేదే ఉండదు. స్పిన్ బౌలింగ్ కి బాగా అనుకూలించే ఇండియన్ పిచ్ల మీద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వరల్డ్ కప్ లో టీమిండియాకి గేమ్ చేంజర్ అవుతుంది. ఈ నలుగురు ప్లేయర్లలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కమెంట్ చేయండి. అలాగే క్రికెట్ కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.